బ్రిటిష్ వాడు కొడుతుంటే ఇంకొక చెంప చూపించమని కొంతమంది శాంతి పాఠాలు నేర్పుతుంటే, ఒరే నిన్ను పుట్టినవాడి చెయ్యి విరక్కొట్టడమే నిజమైన స్వతంత్రం అని గర్జించిన సింహం సుభాష్ చంద్రబోస్. ఐఏఎస్ కోసం ప్రాకులాడే ఈ రోజుల్లో అప్పట్లోనే అత్యంత కష్టమైన ఐసీఎస్ ఎగ్జామ్ని కేవలం 7 నెలల్లో క్రాక్ చేసి 4th ర్యాంక్ కొట్టాడు. కానీ బ్రిటిష్ వాళ్ళ కింద బానిసలా పనిచేయడం ఇష్టం లేక ఆ భారీ ఉద్యోగాన్ని కాలుతో దాన్ని తిరిగి మళ్ళీ ఇండియాకు వచ్చారు. అది ఆయన రేంజ్. ప్రపంచాన్ని వణికించిన హిట్లర్ తన డూప్లికేట్ని ఈయన దగ్గరికి పంపిస్తే కనీసం లేచి నిలబడలేదు. వెళ్ళి అసలైన హిట్లర్ని పంపించు అని అక్కడికక్కడ చెప్పాడు. నిజమైన హిట్లర్ వచ్చి అడిగితే ఎలా కనిపెట్టావని, నిజమైన హిట్లర్ చెయ్యి నా భుజం మీద చెయ్యి వేసినప్పుడు వనకదు, గర్వంతో ఉంటుంది అని ఆయన చెప్పాడు. వెంటనే హిట్లర్ లేచి సెల్యూట్ కొట్టాడు. గాంధీజీ గారి అహింస వల్ల మనకి స్వాతంత్రం వచ్చిందని పాఠాల్లో అబద్ధాలు చెప్పారు. బోస్ గారు విదేశాల్లో 60,000 మంది సైన్యంతో ఆజాద్ హిందూ ఫౌజ్ని స్థాపించి బ్రిటిష్ ఆర్మీని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. ఈ మాట నేను చెప్తున్నది కాదు, స్వయాన బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ ఒప్పుకున్న పచ్చి నిజం. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానన్న నినాదం ఇప్పటికీ మన రక్తంలో ప్రవహిస్తూ ఉండాలి. రాజకీయ చరిత్ర ఆయన్ని మనం మర్చిపోయేలా చేసింది, కానీ మనం ఆయన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలి. నువ్వు నిజంగా దమ్మున్న భారతీయుడివే అయితే ఈ నిప్పు కణం గురించి ఊరు వాడా తెలిసేలా షేర్